వెల్కమ్ బ్యాక్. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు స్వామివారు వరాహావతారంలో దర్శనమిస్తున్నారు. ఈ నెల 20న ప్రారంభమైన వేడుకలు జనవరి 9 వరకు సాగనున్నాయి. పగల్పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, హారతులు సమర్పించారు. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకుని పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి రోజుకొక అలంకరణతో దశావతార అలంకరణలు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలో ఈనాడు స్వామి మనకి వరాహ రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నాడు. నాడు విశ్వసృష్టి చేద్దామనుకున్నటువంటి బ్రహ్మకి భూమి అవసరమైతే అలా నీటిలో ఉన్నటువంటి భూమిని విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ధరించి పైకి ఉద్ధరిస్తున్నటువంటి సందర్భంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు వచ్చి ఆటంకాన్ని కలిగిస్తాడు. ఆ హిరణ్యాక్షుడిని స్వామి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. యజ్ఞ వరాహమూర్తిగా కీర్తించబడేటువంటి ఈ స్వామిని కృష్ణ అనేటువంటి తొలిసారిగా పిలిపించుకున్నటువంటి రూపంగా మనకి వేదం అభివర్ణిస్తుంది. అంతేకాకుండా మనకి భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడం జరిగింది. రాహుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా సరే ఈ వరాహ రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆరాధించడం వల్ల అవన్నీ తొలగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది.